హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వైద్యుత్ మనలో ప్రెసెంట్ మనందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ట్రాఫిక్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే సిటీ, ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా ఇష్టమైన సిటీ బెంగళూరు. సో వెల్కమ్ టు బెంగళూరు. దిస్ సిటీ ఇస్ ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రాఫిక్ మ్యూజియం. మా ఫ్రెండ్ ఉదయ్ అని బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. నేను వాడి దగ్గరికి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేసింది ఏంటో తెలుసా? ట్రాఫిక్. అక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకుని మన డెస్టినేషన్ కి వెళ్ళాలనుకుంటే మన డెస్టినేషన్ వచ్చే లోపు ఒక మూవీని ఫుల్ గా చూసేయచ్చు. బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ తో పాటు మిగతా వర్క్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా చూడండి. వాళ్ళ వర్క్ స్టార్ట్ అయ్యేది 9 కి అయితే వీళ్ళు ఇక్కడ 6:30కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు. అక్కడ ఎంత టైం వేస్ట్ అయిపోతుందో కదా, కాసేపు ఎక్కువ పడుకునే టైం కూడా ఉండదు. అదే మిగతా సిటీస్ లో అయితే మనకి నచ్చిన నిద్రని కాస్త ఎక్కువ పడుకొని కాస్త లేట్ గా లేచి వెళ్ళినా ప్రాబ్లమే ఉండదు. కానీ బెంగళూరులో ట్రాఫిక్ ని బీట్ చేయాలంటే ఆ మాత్రం ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాల్సిందే. మీరు ఎప్పుడైనా బెంగళూరులో సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయండి. అక్కడ రెడ్ అయినా, ఎల్లో అయినా, గ్రీన్ అయినా సరే మూమెంట్ మాత్రం ఒకేలా ఉంటది. గ్రీన్ పడి మళ్ళీ రెడ్ పడే లోపు మన కారు మనకన్నా ముందున్న కార్ ప్లేస్ లో ఉంటది అంతే. అంటే చూడండి ఎంత ఫాస్ట్ గా ట్రాఫిక్ మూవ్ అవుతుంది. అక్కడ గూగుల్ మ్యాప్స్ కన్నా ఎక్కువ ఐడియా ఉండేది ఎవరికో తెలుసా? ఆటో నాన్నకి. వాళ్ళు ముందే చెప్పేస్తారు, అన్న లెఫ్ట్ కి వెళ్తే సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ క్రాస్ చేయాలంటే ఈజీగా 1 అవర్ పడుతుంది. అదే రైట్ కి వెళ్ళామంటే షార్ట్ కట్ ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. లేదు మ్యాప్స్ లో స్ట్రైట్ గా చూపిస్తుందని స్ట్రైట్ గా వెళ్ళామంటే నువ్వు మళ్ళీ లైఫ్ లో చూడలేనంత ట్రాఫిక్ ని చూస్తావని. మీరు ఎప్పుడైనా గమనించారా? బెంగళూరులో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆర్డర్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఎంత ట్రాఫిక్ లో ఎంత ఫాస్ట్ గా ఎలా డెలివరీ చేస్తున్నారు అని ఆలోచిస్తే అక్కడ డెలివరీ బాయ్స్ డెలివరీ రైడర్స్ లా కాకుండా F1 రేస్ కి ప్రాక్టీస్ అవుతున్నట్టు రైడ్ చేస్తారు. అక్కడ ట్రాఫిక్ లో మెయిన్ గా మనకి చిరాకు తెప్పించేవి ఏంటంటే బస్సెస్. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ప్లేస్ ని అవే ఆక్యుపై చేస్తాయి. వాళ్ళు వెళ్ళరు, మనల్ని వెళ్ళలేరు. అది కూడా రోడ్డుకి లైన్ లో పెట్టకుండా రోడ్డుకి క్రాస్ గా పెడతారు. ఎవెంజర్స్ అసెంబుల్ అయినట్టు ఎన్ని బస్సెస్ ఉంటాయో అక్కడ. బస్సెస్ ఈజ్ రియల్ విలన్స్ ఇన్ బెంగళూరు ట్రాఫిక్. ఇంత చిరాకు తెప్పించే ట్రాఫిక్ లో కూడా నవ్వే వాళ్ళు ఉంటారు తెలుసా? వాళ్ళు ఎవరంటే వేరే కంట్రీ నుంచి ఇండియా ఎక్స్ప్లోర్ చేద్దామని బెంగళూరుకి వచ్చే టూరిస్టర్స్. కానీ ఎప్పుడైతే బెంగళూరు ట్రాఫిక్ ని చూసారో వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రాఫిక్ ని ఎక్స్ప్లోర్ చేసి వెళ్తారు. ఇంకా సెకండ్ అవర్ అంటే వెళ్లాల్సిన టైం కన్నా చాలా లేట్ అయిపోయి ట్రాఫిక్ లో ఉండిపోయిన స్టూడెంట్స్ ఇంకా ఆ రోజు పక్కాగా వెళ్ళాలంటే వెళ్తారు, లేదంటే చిల్లయి రిటర్న్ అయిపోతారు. అక్కడ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ ట్రాఫిక్ లోనే జిమ్ అయిపోతుంది, మసాజ్ అయిపోతుంది, అడ్వెంచర్ కూడా అయిపోతుంది. మనం కార్ లో ఏసీ వేసుకుని కూర్చొని ఉంటాం, కానీ ఎప్పుడైతే ఆ ట్రాఫిక్ ని చూసామో ఖచ్చితంగా చెమటలు పడతాయి. మన ఎనర్జీ మొత్తం అక్కడే డ్రైన్ అయిపోతుంది. అదే మన పేరెంట్స్ కానీ డ్రాప్ చేశారంటే వాళ్ళు షార్ట్ కట్స్ లో కాకుండా మెయిన్ రూట్ లోనే వెళ్తారు. ప్రతి సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా అవుతారు. ఇలా మనం 99 సిగ్నల్స్ దాటాక 100 సిగ్నల్ దగ్గర మన ఆఫీస్ కానీ కాలేజ్ కానీ ఉంటది. అక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు. ఎప్పుడైతే సిగ్నల్ పోల్ కనిపించిందో సిగ్నల్ ని కూడా చూడకుండా రెడ్ అని. కానీ రేర్ గా ఎప్పుడైనా సిగ్నల్ గ్రీన్ వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా గ్రీనే వచ్చిందా లేదంటే పోల్ వర్కౌట్ లేదా అని. బెంగళూరులో ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడానికి ఫ్లైఓవర్స్ ని చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తారు, కానీ వాటిని పూర్తి చేయడం కూడా అంతే ఫాస్ట్ గా మర్చిపోతారు. అందులో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన ఫ్లైఓవర్ ఏంటి అంటే ఎజిపుర ఫ్లైఓవర్. ఇది 2017 లో స్టార్ట్ చేశారు. దానిని స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ ఫ్లైఓవర్ 2.5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. దీనిని వాళ్ళు 2017 లో స్టార్ట్ చేసినప్పుడు ఎస్టిమేట్ చేసిన బడ్జెట్ ఎంతో తెలుసా? 204 కోట్లు. కానీ వీళ్ళు చేసిన డీలేకి అది కంప్లీట్ అవడానికి ఇప్పుడు 1761 కోట్లు అవుతుందని అనుకుంటున్నారు. దీని ఇయర్ అంటే 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని అంటున్నారు. ప్రతి ఇయర్ అయితే ఇదే చెప్తున్నారు, కానీ వర్క్ మాత్రం కదలట్లేదు. బెంగళూరులో ఇది ఒకటే కాదు, ఇంకొక 3 కంప్లీట్ చేయాల్సిన ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఆర్ఆర్ నగర్ ఫ్లైఓవర్, ఎలంకా ఫ్లైఓవర్, ఇంకా హెబ్బల్ ఫ్లైఓవర్. అది ఎప్పుడు పూర్తి అవుతాయని మాత్రం అడగండి, ఎందుకంటే అవి కట్టే వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పటికే బెంగళూరులో ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది, కానీ ఆ ఫ్లైఓవర్స్ కట్టే ప్లానర్స్ ఇంతకన్నా వర్స్ట్ అయిన తర్వాత ప్లాన్ చేస్తారేమో. వాళ్ళు దీనికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు తెలుసా? 10 ఇయర్స్ లో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ని 20 ఇయర్స్ లో కంప్లీట్ చేసి దిస్ ఈస్ కాల్డ్ స్లో సక్సెస్ అంట. గట్టిగా మాట్లాడితే ఇది అసలు సక్సెస్ కాదు. అప్పుడు ఎప్పుడో వేసిన రోడ్ సైజులే ఇప్పటికీ ఉన్నాయి, సైజెస్ ఏం ఇంక్రీజ్ చేయలేదు. కానీ అప్పటి మీద ఇప్పుడు పాపులేషన్ మాత్రం డబుల్ అయింది, ట్రాఫిక్ మాత్రం ట్రిపుల్ అయింది. సరే వెహికల్స్ తో మన వల్ల కాదు, మనం నడిచి వెళ్దామని మీరు ఫుట్ పాత్ కోసం అక్కడ వస్తే అక్కడ ఫుట్ పాత్స్ కనిపించవు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫుట్ పాత్స్ అంతా బైకర్స్ తో నిండిపోతాయి. ఇంకొక చిరాకు తెప్పించే విషయం ఏంటంటే అక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా అలానే పనిచేస్తాయి. ఫస్ట్ టర్న్ లెఫ్ట్ అని 100 మీటర్స్ ఉంటది, మనం టర్న్ అవడానికి ఇంకో 50 మీటర్స్ ఉండగా బిజీ గో స్ట్రైట్ అండ్ యూటర్న్ ఉంటది. అక్కడ రోడ్ పైన ఉన్న డ్రైనేజ్ మాన్యువల్స్ తీసేసి చుట్టూ బోర్డ్స్ పెట్టేసి మెయింటెనెన్స్ అంటారు. ఇంకా రోడ్స్ పైన డస్ట్ గురించి చెప్పాలంటే చాలా చాలా దారుణం. ఎప్పుడు చూసినా ఏదో ఒక రోడ్డు పైన డిగ్గింగ్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ అన్ని రోడ్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఫర్ ఎవర్. మా ఫ్రెండ్ రూమ్ కి వాడు వెళ్లే ఆఫీస్ కి డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ అయితే కేవలం ట్రావెలింగ్ మాత్రమే వాడికి 1.5 అవర్ పడుతుంది. వాడు క్యాబ్ లో అయితే పడుకుని పోతాడు, మధ్యలో 2 అలారమ్స్ కూడా పెట్టుకుంటాడు.
పెట్టుకుంటాడు వాడు ఆఫీస్ వచ్చేసిందేమో అని. వాడికి ఆఫీస్ లో ఇచ్చే టాస్క్ ల కన్నా ఈ జర్నీ పెద్ద టాస్క్ అయిపోయింది. సరే మెట్రోకి వెళ్దాం అనుకుంటే అవి మరీ దారుణంగా ఉంటాయి. కొన్ని ఏరియాస్ లో అయితే డోర్ దగ్గరే జనాలు ఫిల్ అయిపోతారు. ఇవన్నీ కాదని షేర్ ఆటో కానీ చూసుకున్నామంటే వాడు మధ్యలో ఇంకొక 2 ఆటోస్ తో పాటు ఒక క్యాబ్ ను కూడా మనతో చేంజ్ చేపిస్తాడు. ఇక్కడ పిల్లల స్కూల్ బస్ కానీ పొరపాటున ట్రాఫిక్ లో ఇరుక్కుందంటే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి ఈవినింగ్ హోంవర్క్ వరకు అన్ని బస్సులోనే అయిపోతాయి. ఇంకా అంబులెన్స్ లో ఉండే వాళ్ళ కష్టాలు చూడాలి. ఈ ట్రాఫిక్ దాటితే చాలు వాళ్ళ బ్రతికి బయటపడినట్లే. ఇది కేవలం బెంగళూరులోనే కాదు, మన దగ్గర ఉన్న సిటీస్ లో కూడా ఈ మధ్య ట్రాఫిక్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. వీటిని మనం చేంజ్ చేయాలి అంటే మీరు మీతో పాటు ఉన్న వాళ్ళు ఒకే ప్లేస్ కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ లో కాకుండా రైడ్ ని షేర్ చేసుకుని కలిసి వెళ్ళండి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయండి. ట్రాఫిక్ తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ వే. మన ట్రాఫిక్ పోలీసులు కూడా బైకర్స్ కి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పించాలి. ఫైన్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. మనం కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ ఆఫీస్ కి వచ్చే వేలో ట్రాఫిక్ ని చూసి టైమింగ్స్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది కాస్త కష్టమే, కానీ అనుకుంటే కాస్త చేయొచ్చు. ట్రాఫిక్ లో మాక్సిమం పేషెన్స్ తో ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎవరో ట్రాఫిక్ రూల్స్ ని పట్టించుకోవట్లేదని మీరు కూడా పట్టించుకోకుండా మీ ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోవద్దు. ఫస్ట్ మనం చేంజ్ అయితే మన సిటీ కూడా మెల్లగా చేంజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా పేషెన్స్ తక్కువగా ఉంటే వాళ్ళని బెంగళూరు ట్రాఫిక్ లో తీసుకెళ్లి వదిలేయండి. ఆ తర్వాత చూడండి వాళ్ళ పేషెన్స్ నిజంగా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ జోక్స్ పక్కన పెడితే మన సిటీ మన రెస్పాన్సిబిలిటీ. చాలా వరకు రూట్స్ అయితే బాగోలేవు, చూసుకొని వెళ్తే మన లైఫ్ రూట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రాఫిక్ పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెంగళూరులో ఉన్నా లేదా మన దగ్గర ఇలాంటి ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ చేసినా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ వై విత్ మీను. ఫీల్ ద బై.